మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశి వారికి సుమారుగా అప్పులకు సంబంధించిన ఇబ్బందులకు స్వస్తి చెప్పడం కావచ్చును, మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కావచ్చును, అదేవిధంగా కొంతమేర వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాస్ అయ్యాం, మళ్ళీ తిరిగి లాభాల బాటన పడాలి అని అనుకునేటువంటి వారి కోసం ఈ వీడియో. ఏ రాశి ఏదైనా సరే తప్పకుండా నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకోండి, మీ జీవితాన్ని మాత్రం మార్చుకోండి. ఇదైతే ముఖ్యంగా చెప్తుంది. పరిహారం చేసిన తర్వాత ఎవరైనా కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి. మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే భక్తి ఉంటే మనకు మార్గం కూడా కనిపిస్తుంది, అది గమనించుకోండి. ఇక తులారాశి, మన మీనరాశి వారికి మీ రహస్య ప్రార్థనలు చాలా శక్తివంతమైనటువంటివి. మీరు అనుకున్న దానికంటే దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి గురువారము కూడా విష్ణు ఆలయంలో శనగపప్పు ప్రసాదంగా సమర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మీనరాశి వారు గత 2022 ఆగస్టు నుండి 23, 24, 25, ఈ 26 మే వరకు కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. చాలా కాల్స్ మాట్లాడుతున్నారు, చాలామంది వింటున్నారు. ఇది అక్షర సత్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నది. సో ఇక్కడి నుండే మీకు విపరీతమైన సమస్యలు ప్రారంభమైనవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భార్యాభర్తలలో గొడవలు, కొత్తగా వివాహం జరగడము, సంతానం ఏర్పడము, సంతానం లేక బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు, సంతానం ఏర్పడినటువంటి వారు ఉన్నారు. కంప్లీట్గా మొత్తం రాష్ట్రాలే చేంజ్ కానీ, దేశాలే చేంజ్ కానీ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక మరి చదువు నిమిత్తం బయటికి వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు ఇక్కడ. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గ్రహాలు అనేటువంటివి మనకు దారిని చూపిస్తాయి, కానీ గమ్యానికి చేర్చేది మాత్రం మన కర్మే అని మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నీ భక్తి, నీ మంచితనం చివరికి నిన్ను గెలిపిస్తాయి. నేను ఇచ్చేటువంటి ట్యాగ్లైన్ ఈ యొక్క మీనరాశి వారికి. నీ భక్తి, నీ మంచితనం చివరికి నిన్ను గెలిపించబోతున్నాయి, ఇది గమనించుకోండి. అదేవిధంగా మీనరాశి వారికి రావి చెట్టు ఎంతో అదృష్టం. రావి చెట్టు కింద దీపారాధన కానీ, ఇది దైవానుగ్రహత కానీ మీ యొక్క శక్తిని పెంచుతుంది. రావి చెట్టు కింద కూర్చొని దీపారాధన ఎవరైతే చేస్తారో మీ జీవితంలో ఎనలేని మార్పు వస్తుంది. రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తారో మీకు అత్యంత శక్తి ప్రవేశిస్తుంది. రావి ఆకులపై మట్టి ప్రమిదను పెట్టి దీపారాధన చేస్తారో మీ దీపానికి ఒక పవర్ అనేటువంటిది వస్తుంది. ముక్కోటి దేవతలు మీ దీపాన్ని చూస్తారు, ఇది సత్యం. మీకు రావి చెట్టుకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది. ఇక మీనరాశి వారికి నెంబర్ 3, నెంబర్ 7 మీకు అదృష్టంగా చెప్పబడుతూ ఉన్నది. నెంబర్ 3, నెంబర్ 7 అత్యంత అద్భుతమైనటువంటి డేట్స్ ఇవి. గురువారం కూడా మీకు మంచి లక్కీ డే. ఇక విశేషమైనటువంటిది ఇందాక చెప్పుకున్నాం మనం, లక్కీ డే గురువారము. ఇష్టదేవత శ్రీ మహావిష్ణువు ఆరాధన మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. రావి చెట్టు అనేటువంటిది మీకు అదృష్ట మొక్క. రావి చెట్టుకు నమస్కారం చేసినా, రావి చెట్టుకు దీపారాధన చేసినా, రావి చెట్టుకు మీరు రావి చెట్టు కింద ప్రతి పౌర్ణమి రోజు ఒక విస్తరాకులో ఒక 2 భక్ష్యాలు, ఒక 2 పిండి వంటలు, ఒక 2-3 పూర్ణాలు, కొంత నెయ్యి వేసి, ఒక 4 జిలేబీ స్వీటు, మిఠాయి,
రావి చెట్టు కింద పెట్టండి. ప్రతి పౌర్ణమికి 10:30 నుండి 11:30 మధ్యలో ఒక 5 పౌర్ణమిలు చేయండి. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఇది ఎంతో పవర్ఫుల్. ఇక అదేవిధంగా మీనరాశికి సంబంధించినటువంటి ఈ మొక్కను ఎవరైతే పూజిస్తారో వారి జీవితం అయితే మారుతుంది. ఇక అదేవిధంగా శ్రీమన్నారాయణునికి సంబంధించి స్మరణ, జై శ్రీమన్నారాయణ అనేటువంటి మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన, గురువారం విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడము, ఎక్కడైనా విష్ణు సహస్రనామాలు జరుగుతూ ఉన్నా మీరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసినా కూడా ఆ పుణ్యం మీకే లభిస్తుంది. సో ప్రతి శుక్రవారం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని లేదా ప్రతిరోజు చదువుకున్నా కూడా మీకు అత్యంత శుభాలు మాత్రం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఖచ్చితంగా రాబోయే రోజులలో నేను చెప్పిన పరిహారాలు చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి పాత్ర నేను పోషిస్తాను. ఇది గమనించుకోండి. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు, చాలా సంతోషంగా వెళ్తున్నారు. కనుక నేను మీకు చెప్తున్నా, మీ సంతోషమే నా సంతోషం. ఆల్ ద బెస్ట్. 30వ తారీఖు జూన్ నెలలో గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణం, రుద్ర అభిషేకం కలదు. గోకర్ణ క్షేత్రంలో, మరి కర్ణాటకలో గల గోకర్ణ క్షేత్రం అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణుల చేత రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేయించేటువంటి కార్యక్రమం అత్యంత పుణ్య కార్యక్రమం. ఇది కూడా క్షేత్రంలోనే. మరి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏ పనులైనా ముందుకు వెళ్ళడం లేదు, కొంత ఇబ్బందులలో ఉన్నాము, మాకు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి, సో నాకు ఏదో ఒక పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ ఇది ఎంతో శుభంగా ఉపయోగపడేటువంటి ఈ పూజ. మళ్ళీ చేసేటువంటి సంకల్పం స్వామివారి వద్ద మనకు అద్భుతమైనటువంటి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో తప్పకుండా ఈ పూజలో పాల్గొనేటువంటి వారు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.